బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ అప్పుడే 5వ వారంలోకి ప్రవేశించింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెడితే 4 బయటకు వెళ్ళిపోయారు. బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్ మాత్రమే మిగిలారు. దీనికి తోడు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున బాంబు పేల్చారు. అంటే ఈ వారంలోనే మరో 2 బయటకు వెళ్ళిపోవచ్చు. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్లో ఉన్న 6గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది సస్పెన్స్గా మారింది. విష్ణుప్రియ, నబీల్ అఫ్రీది, నాయనిక, ఆదిత్య ఓం, నిఖిల్, నాగమణికంట ఈ వారం ఎలిమినేషన్స్లో ఉన్నారు. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. టేస్టీ తేజ, ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, యాంకర్ రవి, నయని పావని ఇలా పలువురి ప్రముఖులు వైల్డ్ కార్డుతో మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు దీనిపై కీ అప్డేట్ ఇచ్చారు. తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరో చెప్పుకొని చూద్దాం అంటూ నీడతో ఉన్న ఒక ఫోటోను సామాజిక మాధ్యమాల వేదికగా రిలీజ్ చేశారు. దీనిని చూసిన బిగ్ బాస్ అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన పేర్లు చెబుతున్నారు. ఫోటోను చూస్తుంటే గత బిగ్ బాస్ సీజన్లో సందడి చేసిన టేస్టీ తేజానే అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. గత సీజన్లో కమెడియన్ కోటాలో హౌస్లోకి వెళ్ళిన టేస్టీ తేజకి 9 వారాల పాటు హౌస్లో ఉన్నాడు. మరి ఈసారి ఎన్ని వారాల పాటు బిగ్ బాస్లో ఉంటాడో తెలియాల్సి ఉంది. కాగా శనివారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి రానున్నారని తెలుస్తోంది. అయితే కొత్త వాళ్ళని కాకుండా పాత కంటెస్టెంట్స్నే వైల్డ్ కార్డుల ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారు.